రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తాము. మేము కోరుకునేదల్లా ఏ రాజకీయ పార్టీ వచ్చినా క్వాలిటీ లీడర్షిప్ రావాలి, నిజాయితీ పరమైనటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం రావాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది పెట్టుకునేది. కానీ ప్రజల కోసం పనిచేసే ఏ పార్టీ వచ్చినా మేము స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఈ దేశంలో ఎవరికీ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకి పోవాలని, 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఇచ్చి పోవాలని మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. బీజేపీ మోకాలు అడ్డేయడము, దానికి అధిగమించేందుకు ఆర్డినెన్స్ ఇవ్వడము, అది కూడా గవర్నర్తో పెండింగ్ ఉండడం, మళ్ళీ కేసీఆర్ ఏదైతే 50% సీలింగ్ పెడుతూ చట్టం చేశాడో దాన్ని అధిగమిస్తూ అసెంబ్లీలో మరొక చట్టం చేశాం. అంటే ఇప్పటికీ 3 చట్టాలు చేశాం. చేయడమే కాకుండా ఎన్నికలకు పోవాలని కోర్టు ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంటే అవైల్ చేసుకుందాము, బీసీలకు ఇవ్వాల్సిన చట్టబద్ధత 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామనేటువంటి ఒక దృఢ సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకుంది. ఎన్నికలు కొంత దూరమైన కోర్టుని ఆశ్రయించి కోర్టుతో విన్నవించి ఈ 42% రిజర్వేషన్ అయితే కేంద్రంలో పెండింగ్లో ఉందో ఇప్పుడు చెన్నై కోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు నిర్ణయం ఇవ్వబోతా ఉంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఇచ్చుకొని ఎన్నికలకు పోతాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంలో ప్రయత్నం వహిస్తూ మొగాలడ్డేసి ఇలా బీసీలకి నోటికాడికి వచ్చిన ముద్దని తన్నేస్తూ ఉన్నారు.